సత్యము లేదా అసత్యమైన వాటిని గుర్తించండి. అసత్యమైన వాటిని సరిచేసి సత్యమయ్యేటట్లుగా రాయండి. మొదటిది, లంబకోణం కంటే తక్కువైన కోణము అల్పకోణము. రెండవది, 180 డిగ్రీల కోణము ఒక లంబకోణము. మూడవది, 90 డిగ్రీల కోణము ఒక సరళ కోణము. నాలుగవది, 180 డిగ్రీల కంటే పెద్ద మరియు 360 కన్నా చిన్న కోణము పరావర్తన కోణము. ఇప్పుడు దీన్ని సాధిద్దాం. ముందుగా మొదటి దాన్ని చూద్దాం. మొదటిది, లంబకోణం కంటే తక్కువైన కోణం అల్పకోణం అని ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం. అల్పకోణం అంటే 0 డిగ్రీలు మరియు 90 డిగ్రీల మధ్య ఉన్నదాన్ని అల్పకోణం అంటాం. అంటే 0 to 90. అయితే ఇక్కడ ప్రశ్నలో లంబకోణం కంటే తక్కువైన కోణము అన్నారు. అంటే <90 degrees అయిన కోణాన్ని ఏమంటాము? అల్పకోణమే కదా. కాబట్టి ఇది సత్యం. ఇప్పుడు దీన్ని సత్యము లేదా ట్రూ అని రాసుకుందాం. ఇప్పుడు రెండో దాన్ని చూద్దాం. రెండోది, 180 డిగ్రీల కోణము ఒక లంబకోణం అని ఇచ్చారు. 180 డిగ్రీల కోణం అన్నది సరళ కోణము. లంబకోణం అంటే 90 డిగ్రీలు ఉండాలి. చూడండి, లంబకోణం ఎలా ఉంటుందో రాస్తున్నాను. ఇది లంబకోణం, ఇది 90 degrees ఉంటుంది. సరళ కోణం అన్నది సరళ రేఖపై ఉంటుంది కనుక సరళ కోణం అంటారు. ఇది 180 degrees అన్నమాట. కాబట్టి మనకి రెండవ ప్రశ్న 180 డిగ్రీల కోణం ఒక లంబకోణం అన్నది అసత్యము లేదా ఫాల్స్. ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం. ఇప్పుడు మూడోది చూస్తే 90 డిగ్రీల కోణము ఒక సరళ కోణం అని ఇచ్చారు. ఇందాకే మనం చూసాం కదా, రెండో దానిలో సరళ కోణం అంటే సరళ రేఖపై ఉండే కోణం, అది 180 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ 90 డిగ్రీల కోణము సరళ కోణం అని ఇచ్చారు కనుక ఇది అసత్యం. 90 డిగ్రీల కోణం లంబకోణం. లంబకోణాన్ని కూడా గీస్తున్నాను చూడండి. ఇది లంబకోణం కనుక లంబకోణం సరళ కోణం ఎప్పటికీ కాజాలదు. అందుకే ఇది ఫాల్స్. ఇప్పుడు నాలుగవది చూద్దాం. నాలుగో దానిలో 180 డిగ్రీల కంటే పెద్ద మరియు 360 డిగ్రీల కన్నా చిన్న కోణమును పరావర్తన కోణం అంటాము అని ఇచ్చారు. ముందుగా అసలు పరావర్తన కోణం అంటే ఏంటో చూద్దాం. ఒక సరళ రేఖను గీస్తున్నాను. సరళ రేఖపై ఉండే కోణము సరళ కోణము, అది 180 డిగ్రీలకు సమానము. దానికంటే కిందకి వెళ్ళినట్లయితే అది మనకి పరావర్తన కోణం అవుతుంది. మొత్తం కోణం ఒక వృత్తాకారం వచ్చినట్లయితే అది 360 డిగ్రీలు తిరిగినట్టు. అయితే 180 డిగ్రీలు దాటి 360 డిగ్రీలకు తక్కువ ఉన్నది పరావర్తన కోణం అనబడుతుంది. కనుక నాలుగవది సత్యము అంటే ట్రూ అన్నమాట. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాము.